హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెసరపప్పు కూర అండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత 4 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కలుపుకోండి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోండి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనకు ఒక గ్లాస్ నీళ్లు పడతాయండి. పెసరపప్పు అనేది ఉడకాలి కదా. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. పొట్లకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు కారం, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. ఉప్పు కారం కూడా వేసుకొని మరొక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత చివరగా గరం మసాలా వేసుకొని కలిపేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.